హలో హాయ్ నమస్తే బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక బుజ్జి కథతో వచ్చానండి. బుజ్జి కథ చిన్నదే కాబట్టి షేర్ కొట్టేయండి, ఓకేనా? అనగనగా ఒక ఊళ్ళో ఒక రిటైర్డ్ డీజీపీ ఉంటారు. ఆయన అంటే డీజీపీగా పనిచేసి రిటైర్ అయ్యారు కాబట్టి చాలా గంభీరంగా ఒక 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 రకమైన యాటిట్యూడ్తో ఉంటారనమాట. సరే రిటైర్ అయిపోతారు. ఇంకా మార్నింగ్ అండ్ ఈవినింగ్ దగ్గరలో కాలనీలో ఉన్న పార్క్కి వెళ్తూ ఉంటారనమాట వాకింగ్కి. మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ కూడా వెళ్తారు. జనరల్గానే కొంచెం ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కాస్త ఫిట్నెస్ ఇది ఉంటుంది కాబట్టి ఆ ఇదిలో కూడా వెళ్తూ ఉంటారనమాట. అయితే వెళ్తారు కానీ గబుక్కుని ఎవరితోనూ మాట్లాడడం అది ఉండదు. చాలామంది చూస్తారు, మాట్లాడడానికి కొంతమంది ప్రయత్నిస్తారు, కానీ ఈయన కొంచెం ఆ మోడ్లో ఉండకపోవడం చూసి వాళ్ళే కొంచెం ఎందుకు వచ్చిందిలే అని కామ్గా ఉంటారనమాట. అట్లానే గంభీరంగా తనదైన ఇదిలో ఆయన వెళ్తూ వస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఏదో కాలు కొంచెం వెళ్ళే ఇదిలో కాలు కొంచెం ఇట్లా ఇలా మెలికపడి కూర్చుండిపోతారనమాట. పక్కన ఒక బెంచ్ ఉంటే అక్కడ కూర్చుంటే ఒక ఆయన ఉంటారు. ఆయనతో ఏంటండి ఇది నొప్పులేంటి ఇవేంటి అసలు ఎప్పుడూ లేదు, నేను అప్పట్లో అసలు నేను డీజీపీగా ఉన్నప్పుడు అసలు అట్లా ఇట్లా అంటూ ఆయన చాలా అవతల మనిషికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తనదైన శైలిలో చెప్పుకుంటూ పోతారనమాట. అంతా చెప్పుకుంటూ పోయి కాసేపు డబ్బా డిబ్బా అని చెప్పి మాట్లాడేసి ఇంకా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. కనీసం అవతల పర్సన్ మీరు ఎవరనో లేకపోతే మీరు ఏం చేస్తారు ఏంటి ఇట్లా ఏం మాట్లాడరనమాట. అయిపోతుంది. సరే ఒకరోజు మాట్లాడారు కాబట్టి తర్వాత నుంచి మళ్ళీ ఇంకా అలానే ఆయనకు అనిపించినప్పుడు ప్రతిసారి ఆగడం, తనకి సంబంధించిన గొప్పతనం ఏదో అప్పుడు తను డీజీపీగా ఉన్నప్పుడు చేసిన ఏమైనా కేసులో లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి చెప్తూ ఉంటారనమాట. అట్లా ఏవో ఒకటి అలా గొప్పతనం చెప్పుకోవడం వెళ్ళిపోవడం. ఎంతసేపు దాన్ని ఒక మంచి తెలుగు పదం ఉంటుందండి, స్వోత్కర్షనో ఏదో అంటారు. నేను రాంగ్ చెప్తే కరెక్ట్ చేయండి దయచేసి. అట్లా తన గురించి తన సెల్ఫ్ డబ్బా అని చెప్పి వాడుకలు అంటుంటాం. అట్లా చెప్పుకోవడం పోవడం. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఈయన మాట్లాడుతుంటే అవతల ఇంకా ఆయనకి ఇదొచ్చి మీరు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు జనరల్గా కూడా ఏదైనా ఒకటి పని చేస్తూ ఉంటేనే దానికి వాల్యూ, ఒకసారి అది పని చేయడం మానేసిన తర్వాత ఎంత గొప్పదైనా సరే దాన్ని పక్కనే పడేస్తారు అని చెప్పి అంటాడు. అనగానే ఇట్లా ఆగుతారు. అంటే మీరు ఏంటి ఏ ఉద్దేశంతో అన్నారు అంటే, ఇప్పుడు మీరు ఇంతలా చెప్తున్నారు మీ గురించి, నేను 2 సార్లు ఏదో ఒక నియోజకవర్గం పేరు చెప్పి 2 సార్లు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశాను. ఇగో ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, అగో ఆయన ఇంకొక ఆయన్ని చూపించి ఆయన ఫలానా బ్యాంక్లో జనరల్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు, ఇంకొక ఆయన ఒక పెద్ద స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్ అయ్యారు అని చెప్పి ఇట్లా ఒక 4-5 గురించి చెప్తారనమాట. ఎవరికి వాళ్ళే గ్రేటే. కాకపోతే ఏంటంటే ఆ ఇదిలోనే పడి అదే యాటిట్యూడ్లో ఉండి నేను ఇది అని చెప్పి ఒక నలుగురితో మంచిగా మాట్లాడకుండా లేకపోతే ఒక ఫ్రెండ్లీనెస్ అనేది లేకుండా దాంతో యూఆర్ గెటింగ్ క్యారీడ్ అవే విత్ దట్. ఎంతసేపు నేనే పెద్ద అది అని చెప్పి ఒక రోడ్డు మీద ఉన్న రోడ్డు సైడ్కి ఇల్లుంటే ఆ ఇంటికి చాలా వాల్యూ ఉంటుంది. ఒక రోడ్డు సైడ్కి పొలం ఉంటే దానికి చాలా వాల్యూ ఉంటుంది. బట్ ఒక రోడ్డు మీద ఒక మనిషి వస్తే ఆ మనిషికి వాల్యూ ఉండదు, చాలా తక్కువగా చూస్తారు. అట్లా మన వాల్యూ అనేది మనం ఏం చేసాం, మనం ఎంత గొప్ప పనులు చేసాం, లేకపోతే మనకి ఎంత గొప్ప ఇది ఉంది అనేది కాదు, మనం ఎంతమందితో మనం మాట్లాడుతున్నాం, మనం ఎలాంటి ఫ్రెండ్లీ నేచర్తో చుట్టుపక్కల వాళ్ళతో బిహేవ్ చేస్తున్నాం అనే దాని మీద ఉంటుంది. సో ఇక్కడ ఎవరికి వాళ్లే తోపులు అని చెప్పి చెప్తాడనమాట. ఒక్కసారి ఈయనకి కళ్ళు తెరుచుకుంటాయి. చాలా చిన్న స్టోరీ అండి. నిజంగా ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సిన వాల్యూ కూడా అదే. మనం ఏదో చేసేసాం, ఏదో సాధించేసాం, నాకు అంత చరిత్ర ఉంది, మా తాతలు నేతులు తాగారు, ఈ టైప్లో కొంతమంది ఉంటారు. అవసరం లేదండి. మీరు ఈరోజు మీరు పక్కన వాళ్ళతో ఎలా ఉన్నారు, మీరు చుట్టుపక్కల వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీ మాట అనేది ఎంత బాగుంది, ఇవే ఆల్ దిస్ మ్యాటర్స్. అంతే, అంతకు మించి ఇంకేదో మీకుండే భుజకీర్తిలో మీకుండే గొప్ప ట్రాక్ రికార్డ్లో ఇవేవో మ్యాటర్ చేస్తాయి అనుకుంటే అదంతా అపోహే. ఇట్స్ జస్ట్ అ బబుల్, ఓకేనా? ఈ చిన్న విషయం కనుక గుర్తుపెట్టుకుంటే మనం ఆటోమేటిక్గా మన బిహేవియర్లో చాలా చేంజ్ వస్తుంది, మన మనుషుల్ని ట్రీట్ చేసే విధానమే మారిపోతుంది, ఓకేనా? డోంట్ గెట్ క్యారీడ్ అవే. చాలా బాగా అనిపించింది నాకు ఈ స్టోరీ. మీకు కూడా బాగా నచ్చిందా? ఈ స్టోరీలో మీకేం నచ్చింది? మీకు ఇంకేమైనా కొత్త వాల్యూ ఇందులో తెలిసిందా? లెట్ మీ నో. కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ లవ్ అండ్ సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎప్పుడూ చెప్పేదే, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, బట్ చుట్టుపక్కల మనుషుల్లా ట్రీట్ చేయండి.
అదే మీతో పైదాకా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.